నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలు. ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల నిరాహార దీక్ష, భారీగా మోహరించిన భద్రతా బలగాలు. కోవిడ్ టీకా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు, అధికారులు సిబ్బందికి 2 రోజుల శిక్షణ. అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీకి చురుగ్గా ఏర్పాట్లు, మొదట వైద్యారోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా. కరోనా వేళ నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి మేటి పనితీరు, పటిష్ట జాగ్రత్తలతో ప్రసవాలు, చిన్నారుల సంరక్షణ. దాదాపు 3 నెలల తర్వాత వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తుండగా పూర్వపు కార్డు విధానంలో నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యుటేషన్తో పాటు ఈ పాస్ బుక్ అందించనున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య ఉన్న ఇళ్లు, స్థలాలు, ప్లాట్లకు సంబంధించి 24 రిజిస్ట్రేషన్లు మాత్రం జరగనున్నాయి. ఆ ప్రక్రియకు చెందిన మార్గదర్శకాలను సంబంధిత అధికారులు ఇప్పటికే అందించారు. నిర్దేశిత సమయానికి విక్రయదారు, కొనుగోలుదారు సాక్షులు, డాక్యుమెంట్లతో కార్యాలయానికి చేరుకుంటే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఏవైనా సమస్యలుంటే హైదరాబాద్లోని వార్ రూమ్లో సాంకేతిక బృందంతో చర్చించి పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. దాదాపు 3 నెలల తర్వాత వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తుండగా పూర్వపు కార్డు విధానంలో నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యుటేషన్తో పాటు ఈ పాస్ బుక్ అందించనున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య ఉన్న ఇళ్లు, స్థలాలు, ప్లాట్లకు సంబంధించి 24 రిజిస్ట్రేషన్లు మాత్రం జరగనున్నాయి. ఆ ప్రక్రియకు చెందిన మార్గదర్శకాలను సంబంధిత అధికారులు ఇప్పటికే అందించారు. నిర్దేశిత సమయానికి విక్రయదారు, కొనుగోలుదారు సాక్షులు, డాక్యుమెంట్లతో కార్యాలయానికి చేరుకుంటే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఏవైనా సమస్యలుంటే హైదరాబాద్లోని వార్ రూమ్లో సాంకేతిక బృందంతో చర్చించి పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నల్గొండ పర్యటనకు వెళుతుండగా ఆయన వాహనం అదుపు తప్పింది. చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద దత్తాత్రేయ ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయతో పాటు డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. రోడ్డు పక్కకు దూసుకు వెళ్లి చెట్ల పొదల్లో కారు ఆగిపోవడంతో కారులో ఉన్నవారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో కారు ధ్వంసం కావడంతో దత్తాత్రేయ మరో వాహనంలో నల్గొండ పర్యటనకు వెళ్లారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నల్గొండ పర్యటనకు వెళుతుండగా ఆయన వాహనం అదుపు తప్పింది. చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద దత్తాత్రేయ ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయతో పాటు డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. రోడ్డు పక్కకు దూసుకు వెళ్లి చెట్ల పొదల్లో కారు ఆగిపోవడంతో కారులో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో కారు ధ్వంసం కావడంతో దత్తాత్రేయ మరో వాహనంలో నల్గొండ పర్యటనకు వెళ్లారు.
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసిన అన్నదాతలు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకరోజు నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఉద్యమ కేంద్రాలైన ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాల నేతలు రహదారులపైనే దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస దీక్షలు కొనసాగుతాయని కర్షకులు వెల్లడించారు. అన్నదాతల ఆందోళనలకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఒకరోజు ఉపవాస దీక్షకు దిగారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో దేశ రాజధాని సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్తో నిరవధికంగా ఉద్యమిస్తున్న రైతులు దేశవ్యాప్తంగా ఒకరోజు నిరాహార దీక్షకు దిగారు. ఎముకలు కొరికే చలిలోనూ 19వ రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. అన్నదాతలకు తోడుగా వారి కుటుంబ సభ్యులు దీక్షా శిబిరాల్లో కూర్చున్నారు. డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గేది లేదన్న రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి వీడి సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్షకు రాజకీయ పార్టీలు, పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోనూ కర్షకుల ఆందోళన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్షకుల నినాదాలతో ఢిల్లీ పరిసరాలు మారుమోగుతున్నాయి. ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని ఘాజీపూర్ రహదారిపై భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ తికాయత్ సహా ఇతర నాయకులు, రైతులు నిరాహార దీక్షకు కూర్చున్నారు. హర్యానా సరిహద్దులోని సింఘు, టిక్రీ వద్ద అన్నదాతల నిరసన దీక్ష కొనసాగుతోంది. 3 చట్టాలను రద్దు చేయాలనేదే తమ డిమాండ్ అని, ఉద్యమంలో పాల్గొంటున్న సంఘాలన్నీ ఐకమత్యంతోనే ఉన్నాయని మరోమారు వెల్లడించాయి. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్న వారితో తమకు ఏమాత్రం సంబంధం లేదని రైతు సంఘాలు పునరుద్ఘాటించాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్లో పంజాబ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. హర్యానా, రాజస్థాన్ సరిహద్దులోని జైసింగపూర్ ఖేరా వద్ద అన్నదాతలు విభిన్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రహదారిపై బైఠాయించిన కర్షకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. రహదారులపై రైతులకు మద్దతుగా పాటలు పాడుతున్నారు. अरे हमरे गरीबन के खटिया जुलमवा, हमरे गरीबन के खटिया जुलमवा, खटिया पे सोए से टूट जाए खट से, खटिया पे सोए टूट जाए खट से, अरे कहे तो लग जाए धक से, कहे तो लग जाए धक से, बड़े बड़े लोगों के हलवा और रबड़ी, बड़े बड़े लोगों के हलवा और रबड़ी, और रसगुल्ला अलग से, और रसगुल्ला अलग से, अरे हमरे गरीबन के रोटी जुलमवा, हमरे गरीबन के रोटी जुलमवा, रोटी खाए तो पेट मगड़े हक से, रोटी खाए तो पेट मगड़े हक से, कहे तो लग जाए धक से, कहे तो लग जाए. రైతుల ఆందోళనలకు సంఘీభావంగా ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు నిరాహార దీక్షకు దిగాయి. ఢిల్లీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ శ్రేణులు ఈ నిరసనలో పాల్గొన్నాయి. రైతుల నిరాహార దీక్ష నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. రాకపోకలపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజస్థాన్ ఢిల్లీ రహదారిని మూసేసిన పోలీసులు ఆనంద్ విహార్, జిల్లా, అప్సరా, భోప్రా సరిహద్దుల ద్వారా ఢిల్లీకి వచ్చే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఇప్పటికే సింఘు, అచండి, సభోలి, మంగేష్ సరిహద్దులను కూడా మూసేశారు. ఇటు వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకోకుండా రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. వచ్చే 4 నుంచి 6 నెలల్లో కరోనా మహమ్మారి మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు.
అందరూ జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు పాటిస్తే కోవిడ్ ముప్పును అరికట్టవచ్చని సూచించారు. ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా ప్రకారం మరో 2 లక్షల మరణాలు సంభవించవచ్చని బిల్గేట్స్ తెలిపారు. మాస్కులు ధరించడం వంటి నిబంధనలు పాటిస్తే చాలా వరకు మరణాలను ఆపవచ్చన్నారు. ఈ తరహా మహమ్మారి గురించి 2015లోనే తాను హెచ్చరించానని, మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని చెప్పానన్నారు. అమెరికా సహా ఇతర ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్ ప్రభావం తాను ఊహించిన దానికంటే తక్కువగానే ఉందని గేట్స్ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ ప్రయోగాలకు గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూరుస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా తరహాలోనే తాను కూడా వ్యాక్సిన్ను బహిరంగంగానే తీసుకుంటానని గేట్స్ ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో అధికార మార్పిడి జరుగుతున్నందున కరోనాపై పోరు కష్టతరంగా మారిందని గేట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అగ్రరాజ్యం అమెరికాలో మరికొన్ని గంటల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. మొదట వైద్యారోగ్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా అందించనున్నారు. ఈ క్రమంలో సాధారణ ప్రజల కంటే ముందే శ్వేతసౌధంలోని ఉన్నతాధికారులకు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్కు అత్యంత సన్నిహితంగా ఉండే సిబ్బందికి తొలుత టీకా అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్తో కలిసి పనిచేస్తున్న అధికారులకు కూడా తొలి విడతలోనే టీకా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. టీకా అందుబాటులోకి వస్తున్న కొద్దీ ఇతర అధికారులకు వరుస క్రమంలో అందించనున్నట్లు సమాచారం. అయితే అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు పెన్స్ టీకా తీసుకోనున్నారా లేదా అనే విషయం మాత్రం వెల్లడించలేదు. అటు మిషిగన్లోని ఫైజర్ అతిపెద్ద కర్మాగారం నుంచి ఫెడెక్స్ ట్రక్కులు ఆదివారం బయలుదేరాయి. ఇవి 145 టీకా సరఫరా కేంద్రాలకు వ్యాక్సిన్ను సురక్షితంగా అందజేయనున్నాయి. తొలి విడతలో అమెరికా వ్యాప్తంగా 30 లక్షల డోసులను పంపిణీ చేయనున్నారు. వీటిని ఆసుపత్రుల్లో, క్రిటికల్ కేర్ యూనిట్స్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి, నర్సింగ్ హోంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇవ్వనున్నారు. తర్వాత మళ్లీ 3 వారాలకు వీరందరికీ 2వ డోసు సరఫరా చేస్తారు. కోవిడ్ టీకా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందుకోసం అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేస్తోంది. ఇవాళ, రేపు వారికి శిక్షణ ఇస్తున్నారు. జిల్లా స్థాయి వైద్య సిబ్బందికి వర్చువల్ ద్వారా శిక్షణ ఇవ్వనుండగా ఆ తర్వాత 2 రోజులు మండల స్థాయి వైద్య సిబ్బందికి తర్ఫీదు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ ప్రతినిధులు తొలి రోజు శిక్షణలో వ్యాక్సినేషన్ ప్రణాళిక, టీకా కోల్డ్ చైన్ నిల్వ, టీకా ఇవ్వాల్సిన విధానం, వ్యర్థాల నిర్వహణ, కోవిడ్ సాఫ్ట్వేర్ పనితీరుపై అవగాహన కల్పిస్తారు. రెండో రోజు టీకా తీసుకున్న వారి పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా చెడు ప్రభావాలు ఉన్నాయా తదితర అంశాలను పర్యవేక్షించనున్నారు. టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు భయాందోళనలు తొలగించడంపైన దృష్టి సారించనున్నారు. నిరుపేదల వైద్యానికి చిరునామా సర్కార్ దవాఖానాలు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరికీ చికిత్స అందిస్తాయి. ఇలాంటి ఆసుపత్రులు కోవిడ్ వేళ ప్రత్యేకత చాటుతున్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైరస్ సోకిన గర్భిణులకు ప్రసవాలు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు వెనుకంజ వేసినా తాము ఉన్నామని భరోసా ఇస్తున్నారు. ఇందుకు ప్రత్యేక వార్డు, ఆపరేషన్ థియేటరు ఏర్పాటు చేశారు. కోవిడ్ వచ్చినప్పటి నుంచి సర్కారీ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులు లక్షలు వసూలు చేసి చికిత్స అందిస్తే ప్రభుత్వ దవాఖానాలు ఖర్చు లేకుండానే వైద్యం అందించాయి. ఇదే స్ఫూర్తితో నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఓ అడుగు ముందుకేశారు. కరోనా సమయంలో వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న గర్భిణీలకు అండగా నిలిచారు. గర్భిణీలకు ప్రసవం చేసి పుట్టిన చిన్నారులకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తల్లి బిడ్డల్ని సురక్షితంగా ఇంటికి పంపించారు. నిజామాబాద్ లో మొదట్లో గర్భిణీల్ని హైరిస్క్ కింద పరిగణించి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. గాంధీ ఆసుపత్రిపై భారం పడటంతో వైద్యులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి జిల్లాలోనే చికిత్స చెయ్యాలని సూచించారు. ఈ మేరకు ఆగస్టు నుంచి ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు ప్రారంభించారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక వార్డు, ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసినట్లు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ తదితర జిల్లాల నుంచి కరోనా సోకిన గర్భిణీలు వచ్చినట్లు వెల్లడించారు. వైద్యులతో పాటు ఆసుపత్రి సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. డెలివరీ చేసిన వాటిలో హై రిస్క్ కేసెస్ చాలా ఉన్నాయి. అంటే హై రిస్క్ పేషెంట్స్ మనకి ఉన్నారు. ఏ రకంగా చూసుకున్నట్టయితే వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉండడం జరిగింది. 7, 5, 6, 2 గ్రాముల పేషెంట్కి కూడా డెలివరీ చేయడం జరిగింది. మేము అంటే కరెక్షన్ చేసాము.
అట్లనే ఈ మిగతా రిస్క్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఒక 2 పేషెంట్స్కి ట్విన్స్ పుట్టారు అండ్ ఒక పేషెంట్కి 3 పిల్లలు పుట్టడం జరిగింది. అండ్ ఈ హై రిస్క్ ఉన్న వాళ్ళలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ చాలా రైజ్గా ఉన్నాయి. 55 మంది పేషెంట్స్లో 54 మందికి అన్ని మార్కర్స్ ఎలివేటెడే వచ్చాయి. అంత హై రిస్క్ కేసెస్ని కూడా మేము ధైర్యంగా ట్యాకిల్ చేసాము. దీని అంతటికీ కారణము పేషెంట్స్ కాన్ఫిడెన్స్తో రావడము హాస్పిటల్ మీద అండ్ అట్ ద సేమ్ టైం డాక్టర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్గా డీల్ చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో అధునాతన యంత్రాలు, ఖరీదైన మందుల్ని అందుబాటులో ఉంచడంతో ప్రజల్లో నమ్మకం పెరిగిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. భాజపా కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అనేక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవానికి గతంలో కూడా పార్లమెంటులో చట్టం చేసినప్పుడు చెప్పాము. చట్టం చేసిన తర్వాత కూడా దేశ ప్రధానమంత్రి పదే పదే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ చాలా స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మేము రైతుల మ్యాండేట్ తీసుకొని రైతుల యొక్క ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మాది. ఏ ఒక్క శాతము ఏ కోశాన రైతులకు వ్యతిరేకంగా రైతులకు నష్టం కలిగించేటువంటి ఏ చర్య కూడా కలలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకోదు. 70 సంవత్సరాలుగా వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. రైతులు అనేక సంవత్సరాలుగా ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు. వ్యవసాయం కుదేలవుతా ఉంది. సన్నకారు చిన్నకారు రైతులు తప్పని పరిస్థితుల్లో వేరే ప్రత్యామ్నాయం లేక వేరే ఉపాధి అవకాశాలు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో మాత్రమే వ్యవసాయం చేయాల్సిన ఒక దయనీయమైనటువంటి పరిస్థితి దేశంలో ఉంది. ఇప్పటి కూడా దేశంలో 60 నుంచి 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి మాత్రమే జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి వ్యవసాయము లాభసాటిగా లేనంత వరకు, వ్యవసాయానికి కావలసినటువంటి ప్రోత్సాహం కల్పించినంత వరకు, రైతు ధైర్యంతో వ్యవసాయం చేయనంత వరకు ఈరోజు మన దేశం భారతదేశం ఒక శక్తివంత దేశంగా ఎదగదు, ఆర్థికంగా అభివృద్ధి చెందదు, ప్రపంచ దేశాలతో పోటీ పడము అనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వము గత 6 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మీకందరికీ తెలుసు, వ్యవసాయ రంగానికి విపరీతమైనటువంటి విద్యుత్ కోతలు ఉండేది దేశంలో. ఈరోజు చాలా విశ్వాసంతో, ధైర్యంతో, సంతోషంతో ఈరోజు చెప్పవచ్చు, ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలు లేనటువంటి పరిస్థితి. దేశమంతా కూడా వన్ నేషన్ వన్ గ్రిడ్ కింద విద్యుత్ కనెక్టివిటీ కలిపి వ్యవసాయ రంగానికి కావలసినటువంటి విద్యుత్తు ఈరోజు అందిస్తున్నాము. అందించేటువంటి పరిస్థితి అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎరువులు గత 70 సంవత్సరాలుగా
రైతులకు సకాలంలో అందకపోవడము, ఎరువులు సకాలంగా అందని కారణంగా రైతులు క్యూలలో బస్తాలు పెట్టడము, 2 రోజులు 3 రోజులు క్యూలలో ఉండడము, బ్లాక్ మార్కెట్కి వెళ్ళడము, ఎరువులు ఇతర కెమికల్ ఇండస్ట్రీస్కి దారి మళ్లించడము, వేల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం చెల్లించి దిగుమతి చేసుకుంటున్నటువంటి ఎరువు ఈరోజు వ్యవసాయేతర కార్యక్రమాలకు దారి మళ్లించడము, రైతులకు అందకపోవడము మనము మన రాష్ట్రంలో కూడా చూశాం. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 6 సంవత్సరాలలో ఉదాహరణకు యూరియా, వేప పూత పూసినటువంటి యూరియాను మోడీ గారు కన్వర్ట్ చేసి ఆ యూరియా ఎక్కడ ఉపయోగించకుండా వ్యవసాయ రంగానికి మాత్రమే ఉపయోగించే విధంగా, వేప పూత పూసిన కారణంగా రైతు ఉత్పత్తులు పెరిగే విధంగా, పంటలు బాగా పండే విధంగా చర్యలు తీసుకొని ఈరోజు ఎరువుల కోత లేనటువంటి దేశంగా, ఎరువుల కొరత లేనటువంటి దేశంగా, ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా ఎక్కడికి కావాలన్నా ఈరోజు రైతులకు వ్యవసాయ రంగానికి ఎరువులను అందుబాటులో తీసుకొచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాదు మన రాష్ట్రంలో కూడా సుమారు 6,500 కోట్ల రూపాయలతో మూతబడినటువంటి రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ లాంటి ఆ 4 పరిశ్రమలను ఈరోజు పునరుద్ధరించాము. 6,000 కోట్లతో, 6,000 పైచిలుకు కోట్లతో యూరియా తయారు చేస్తా ఉన్నాము. మన రాష్ట్రంలో కూడా 1-2 నెలలలో కిసాన్ బ్రాండ్ పేరుతో తెలంగాణ రైతులకు, ఆంధ్ర రైతులకు యూరియా అందుబాటులో రాబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాము. అదేవిధంగా భూసార పరీక్షలు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఏ పంటలో, ఏ భూమిలో ఏ పంట వేయాలి, ఎప్పుడు వేయాలి అనేటువంటి విషయము రైతులకు ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అన్ని రైతు సంబంధించినటువంటి భూములను పరీక్షలు చేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అదేవిధంగా కోల్డ్ స్టోరేజెస్, చైన్ కోల్డ్ స్టోరేజెస్ కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో ముందుకొచ్చినటువంటి వ్యక్తులకు సబ్సిడీతో కూడినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వము గత 6 సంవత్సరాలుగా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 1 డ్రాప్ మోర్ క్రాప్ పేరుతో డ్రిప్ ఇరిగేషన్ పెద్ద ఎత్తున తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీలకైతే పూర్తి సబ్సిడీ, మిగతా రైతులకైతే 80-90% సబ్సిడీ ఇస్తూ ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ కూడా ప్రోత్సహించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అదేవిధంగా రైతుల రుణాలను విపరీతంగా విస్తృతంగా క్రాప్ లోన్స్ పెంచేటువంటి కార్యక్రమం, రైతులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేయడం కోసం పెంచేటువంటి ప్రయత్నం. అందులో మన తెలంగాణకు సంబంధించి ఈ సంవత్సరము 1,14,578 కోట్లు ఈ సంవత్సరము రైతులకు రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకుందని మనం చేస్తా ఉన్నాను. అదే కాకుండా టీవీ ఛానల్ రైతుల కోసమే ఏ పంటలు వేసుకోవాలి, ఏ రకంగా పంటలు ఉత్పత్తి పెరగాలి,
ఎక్కడ గిట్టుబాటు ధర దొరుకుతుంది, ఎంత చెప్పినప్పుడు కూడా అధికారుల ద్వారా కరపత్రాల ద్వారా చెప్పినప్పుడు కూడా మారుమూల రైతులకు అందరూ వినుప్రవేశను చేరదనేటువంటి లక్ష్యంతో ఒక సపరేట్ టీవీ ఛానల్ ఏర్పాటు చేసి కిసాన్ ఛానల్ ద్వారా ఈరోజు రైతులకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం అందించేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తా ఉంది. అదేవిధంగా పంటల బీమా పథకం దురదృష్టకరం, మన తెలంగాణలో సరిగ్గా అమలు చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. పంటల బీమా పథకం ఒక సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం అమలు చేస్తా ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ లేక పంటలకు పురుగొచ్చి నష్టపోయినప్పుడు కానీ రైతులను ఆదుకోవడం కోసం ఒక సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం తీసుకురావడం జరిగింది. ఈనా మార్కెట్ దేశంలో ఎక్కడైనా ఎవరైనా ముందుకొస్తే రైతులకు వాళ్ళ పంటలు అమ్ముకునే విధంగా ఈనా మార్కెట్ మన రాష్ట్రంలో సహా ఏర్పాటు చేయడం జరిగింది. అది కొంతమేరకు అది విజయవంతంగా ముందుకెళ్తా ఉంది. దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతుల అకౌంట్లలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 60 ఏళ్లు దాటినటువంటి రైతులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఈరోజు పథకాన్ని ప్రారంభించి మరి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం. ఈరోజు ఇంకా ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానం రావాలి, రైతులకు న్యాయం జరగాలి. ఈరోజు ఏ రైతు కూడా తన బిడ్డను మరొక వ్యవసాయం చేసేటువంటి యువకుడికి పెళ్లినివ్వడానికి సిద్ధంగా లేరు. నీటి బొట్టు లాంటిదే. ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఈరోజు మోడీ ప్రభుత్వం అనుకుంటుంది, మా ప్రభుత్వం అనుకుంటుంది. అందులో భాగంగానే కొంతమేరకు మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, రైతుల ఆదాయం పెంచాలి. రైతుల ఆదాయం పెంచకపోతే వ్యవసాయం దెబ్బతింటుంది, రెట్టింపు చేయాలి అనేటువంటి దురుద్దేశంతోటి ఈరోజు ఎంఎస్పి చాలా పెద్ద ఎత్తున ఎంఎస్పి పెంచేటువంటి ప్రయత్నం చేశాం. ఏవైతే ధాన్యం కావచ్చు, అనేక వస్తువుల మీద మేము అధికారంలోకి వచ్చినప్పుడు 13 నుంచి 1400 ఉండేది ధాన్యం రేటు క్వింటాలు. ఈరోజు 1885 రూపాయలు అయింది. ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంత ఉండే, ఈ 6 సంవత్సరాలు ఎంత పెరిగిందో ఆలోచించేది. ఉదారంగా రైతులను ఆదుకోవాలి. అందులో మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కింద 3 రూపాయలకే కేజీ బియ్యం చొప్పున దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఈరోజు బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాం.